రైట్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రేఖలు కోణాలకు సంబంధించినటువంటి అంశం డిస్కస్ చేద్దాం. సో ఇందాకే మనం ఒకటి తెలుసుకున్నాం. ఏం తెలుసుకున్నాం? రేఖ అంటే ఏంటో తెలుసుకున్నాం, రేఖాఖండం అంటే ఏంటో తెలుసుకున్నాం, తర్వాత కిరణం అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇప్పుడు ఇలా ఒక్కొక్కటి దాని గురించి తెలుసుకుంటూ వద్దాం. రైట్, మరి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక పదం కోణం అనే ఒక పదం తెలుసుకుందాం. కోణం అంటే ఏంటంటే రెండు కిరణాలకు ఒకే ఒక ఉమ్మడి బిందువు ఉంటే దానిని కోణం అంటారు. కిరణం అంటే ఇది ఇలా ఉంటే కిరణమే కదా, ఇది ఒక కిరణం. ఇలా రెండు కిరణాలకు ఒకే ఒక ఉమ్మడి బిందువు అంటే ఇది ఇలా ఉంటే దాన్ని ఏమంటారంటే కోణము అంటారు. సో దీన్ని మనం ఎలా సూచిస్తామంటే యాంగిల్ ఓ లేదా యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి, ఇలా పేరు చెప్పాలా యాంగిల్ ఓ అని. సో లేదు సార్ నేను వేరే పేరు పెడతా, పెట్టుకొని ఇష్టం, ఎవరు వద్దంటారు. సో ఏ యాంగిల్ ఏ అంటాం, దీన్ని 30 degrees పెడదాం. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. ఇది కోణం అంటే, ఓకేనా. సో దీనికి ఇంకో పేరు పెడదాం బీసీ. సో మధ్య అక్షరం కోణం యొక్క శీర్షంను సూచిస్తుంది. అంటే బీకి సికి మిడిల్లో ఉంది కదా, దీన్ని ఏమని చెప్తామంటే యాంగిల్ బిఏసి ఈజ్ ఈక్వల్ టు 30 degrees గా చెప్పొచ్చు, లేదా యాంగిల్ సిఏబి ఈజ్ ఈక్వల్ టు 30 degrees గా కూడా చెప్పొచ్చు. అంటే మధ్య అక్షరమే కోణం యొక్క శీర్షంను సూచిస్తుంది అని అర్థం అనమాట, ఓకేనా. సో మిడిల్ టర్మ్ అనేది యాంగిల్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో కోణాన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? యాంగిల్ అంటాం. కొంతమంది మేడమ్స్ ఏం చేస్తారంటే ఏంజల్ అని రాసుకుంటారు. యాంగిల్ వేరు, ఏంజల్ వేరు, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఆడపిల్లలంతా ఎట్లా రాస్తారంటే ఏంజల్ అని రాసుకుంటారు. వాళ్ళు ఏంజల్ అయితే అవుతారులేమ్మా మీరు. యాంగిల్ స్పెల్లింగ్ ఇది ANGLE యాంగిల్ చూడు. ఏంజల్ నోట్స్ ఈ ఇంగ్లీష్ మీడియం ఆడపిల్లలంతా ఏంజల్ ANGEL రాసుకుంటారు, ఓకేనా. రైట్, ఇది కోణం అంటే. మరి ఆసన్న కోణాలు అనే పదం తెలుసుకున్నాం. ఆసన్న కోణాలు దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే అడ్జసెంట్ యాంగిల్స్ అంటారు. అడ్జసెంట్ యాంగిల్స్, మళ్ళీ ఏంజల్స్ రాసుకుంటారు, అడ్జసెంట్ యాంగిల్స్ అనమాట. సో తర్వాత ఈ ఆసన్న కోణాలు అంటే ఏంటంటే ఉమ్మడి శీర్షం కలిగినటువంటి రెండు కోణాలను ఆసన్న కోణాలు అంటారు. ఉమ్మడి భుజం చూడండి, ఇలా ఉంది. ఒక ఇల్లుంది, పచ్చని సంసారం, ముక్కలైంది, ఇద్దరు తోడుకోడలు వచ్చినారు, డివైడ్ అయిపోయింది ఇల్లు. సో ఇట్లా ఉమ్మడి భుజం చూడు, ఒకటే భుజం, ఉమ్మడి కోణం కలిగినటువంటి రెండు కోణాలను ఏమంటారంటే ఆసన్న కోణాలు అంటారు. చూడు ఇల్లు ఇది ఉంది కదా. సో ఏం చేసాం, పెళ్లి కూతురు వచ్చేసింది, ముక్కలు అయిపోయింది, ఇల్లు సపరేట్ అయిపోయినాయి, అలా అనమాట. కాబట్టి ఉమ్మడి శీర్షం కలిగినటువంటి రెండు కోణాలను ఏమంటారు? ఆసన్న కోణాలు అంటారు, అడ్జసెంట్ యాంగిల్స్ అంటారు. ఇప్పుడు దీన్ని ఎలా పలకాలంటే చూపిస్తాను. ఇది ఓ పెడదాం, ఇది ఏ పెడదాం, ఇది బి పెడదాం, ఇది సి పెడదాం. ఇప్పుడు దీన్ని ఒక 30 degrees తీసుకుందాం, ఇది ఒక 40 degrees తీసుకుందాం. ఇప్పుడు దీన్ని ఏం చెప్పాలా? యాంగిల్ ఏఓబి చెప్తావు. యాంగిల్ ఏఓబి ఈజ్ ఈక్వల్ టు 30 degrees. మళ్ళీ ఇది బీకి సికి మధ్యలో ఉండేది కదా, దీన్ని ఏమని చెప్తాం? యాంగిల్ బిఓసి ఈజ్ ఈక్వల్ టు 40 degrees గా మనం చెప్తాము. ఇది కోణాలంటే. సో ఆసన్న కోణాలంటే ఉమ్మడి భుజం అంటే ఇది ఉమ్మడి శీర్షం కలిగినటువంటి రెండు కోణాలను ఆసన్న కోణాలు అంటారు అనమాట. మరి శీర్షం అంటే ఏం సార్ అంటే ఏం లేదు, ఈ బిందువుకు పేరు పెడితే శీర్షం అంటారు, అంతే. వర్టెక్స్ అంటారు ఇంగ్లీష్లో, ఓకేనా, వర్టిసెస్ అంటారు. సో రైట్, నెక్స్ట్ ఇప్పుడు కోణాలు ఏంటేంటి ఉంటాయో అనేది తెలుసుకుందాం. సో ఇప్పుడు నీట్గా డయాగ్రామ్ రూపంలో వేసి చూపిస్తాను నీకు. ఇప్పుడు కోణం, మరి కోణం పేరు తెలుసుకుందాం. కోణం పేరు, మరి అదేవిధంగా ఆ పటం అనేది ఎలా ఉంటుంది అనేది కూడా తెలుసుకుందాం, ఓకేనా. కోణం అంటే యాంగిల్. సో యాంగిల్ నేమ్ అనమాట, యాంగిల్ నేము డయాగ్రామ్. సో ఇప్పుడు దీన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే, సో 0 degrees ఉందనుకో, దీన్ని ఏమంటారంటే 0 degrees ఉంటే శూన్య కోణం అంటారు. ఏమంటారు? శూన్య కోణం అంటారు, జీరో యాంగిల్ అంటారు ఇంగ్లీష్లో.
ఇంగ్లీష్లో ఏమంటారు? జీరో యాంగిల్. దీనికి డయాగ్రామ్ రాదు బాబు. ఎప్పుడు వస్తుంది సార్ అంటే, ఎప్పుడు ఏర్పడుతుంది 0 degrees అంటే గడియారంలో సమయం 12 గంటలు అయింటుంది. గడియారంలో సమయం 12 గంటలు అయినప్పుడు, సో ఇప్పుడు అందరూ డిజిటల్ వాచ్లు పెట్టుకున్నారు, ఇంకా మామూలు వాచ్లు అర్థమవుతుంది వీళ్ళకి అర్థం కాదు. సో కాబట్టి గడియారంలో సమయం 12 అయినప్పుడు చిన్న ముళ్ళు 12 మీదే, పెద్ద ముళ్ళు కూడా 12 మీదే ఉంటుంది. అప్పుడు ఈ 2 ముళ్ళు ఇప్పుడు చూడు ఇట్లా ఉందనుకో, గ్యాప్ ఉంది, ఓకేనా, కోణం కనపడుతుంది. ఇలా ఉందనుకో, ఏం లేదు, అంత 2 కలిసి ఉంటాయి. సో అలా అనమాట. గడియారం టైం 12 అయినప్పుడు 2 ముళ్ళల మధ్య గ్యాప్ ఉండదు, కాబట్టి శూన్యకోణం అంటే అదే అనమాట. సరే, తర్వాత 0 degreesకి ఎక్కువ 90 degrees కంటే తక్కువ ఉందనుకో, దానిని ఏమంటారంటే అల్పకోణము అంటారు. దీన్ని ఇంకో పేరుతో లఘు కోణము అని కూడా అంటారు అనమాట. ఇంగ్లీష్లో అక్యూట్ యాంగిల్ అంటారు అనమాట. ఓకేనా, క్యూట్ అని రాశారు, మళ్ళీ అక్యూట్ యాంగిల్ అంటారు అనమాట. అక్యూట్ యాంగిల్, ఓకేనా, అల్పకోణము అంటారు. సో 90 degrees కంటే తక్కువ అనమాట, అంటే 0కి ఎక్కువ 90కి తక్కువ. సో ఇలా, ఓకేనా. సో తర్వాత 90 degrees ఉందనుకో, దాన్ని లంబకోణము అంటారు అనమాట. సో 90 degrees ఉంటే లంబకోణము అంటారు అనమాట. ఇలా ఉంటుంది. ఈ సింబల్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు లంబకోణం ఏర్పడుతుంది? గడియారంలో సమయం 9 అయినప్పుడు లంబకోణం ఏర్పడుతుంది, గడియారంలో సమయం 3 అయినప్పుడు లంబకోణం ఏర్పడుతుంది. ఓకేనా. సో తర్వాత 90కి ఎక్కువ 180కి తక్కువ ఉందనుకో, దాన్ని ఏమంటారు? అధిక కోణము అంటారు అనమాట. అధిక కోణం, అబ్ట్యూజ్ యాంగిల్ అంటారు అనమాట. సో దీన్ని లంబకోణాన్ని ఇంగ్లీష్లో రైట్ యాంగిల్ అంటారు అనమాట. ఓకేనా, లంబకోణాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? రైట్ యాంగిల్ అంటారు. అధిక కోణం అంటే అబ్ట్యూజ్ యాంగిల్ అనమాట. సో ఇది మనం ఒక పాస్ట్ గురించి మాట్లాడదాం. అంటే ఏంటి సార్ పాస్ట్ అంటే, ఈ మధ్య చాలా మంది పాస్ట్ అంటే వాళ్ళ పాస్ట్ లవ్ గురించి మాట్లాడతారు. పాస్ట్ వేరు, ఆ పాస్ట్ కాదు. ఓకేనా. సో దీంట్లో అధిక కోణం గురించి గతంలో డిస్కస్ చేద్దాం. ఏంటి, కొంచెం వెనక్కి వెళ్దాం. ఆ కాలం ప్రజలకు అధిక కోణ త్రిభుజాల గురించి తెలుసు అని అంటారు అనమాట. ఓకేనా. ఆ కాలం ప్రజలకు అధిక కోణాల గురించి తెలుసు అంటే ఏ కాలం ప్రజలకు అంటే సింధు నాగరికత ప్రజలకు. గుర్తుపెట్టుకోండి, సింధు నాగరికత ప్రజలకు అధిక కోణాల గురించి తెలుసు. మళ్ళీ తర్వాత మెసపటోమియా నాగరికత అనేది కూడా ఉంటుంది అనమాట. మెసపటోమియా నాగరికత అనేది కూడా ఉంటుంది. మెసపటోమియా నాగరికత ప్రజలకు కూడా అధిక కోణాల గురించి తెలుసు అనమాట. అధిక కోణం అంటే ఏంటంటే ఒకటి చెప్తా, సింపుల్ గుర్తుపెట్టుకో. మన భారతీయులు ఎట్లంటే ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకు సినిమాలకు ఆస్కార్ అవార్డు రావు, భాస్కర్ అవార్డులు వస్తాయి. ఎందుకు సార్ అంటే ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వాల్తేరు వీరయ్య సినిమా చూసారా లేదా మీరు? వాల్తేరు వీరయ్యలో ఆ సినిమాలో చూసినట్టయితే ఇండియన్ నేవీ, బాగా గుర్తుంచుకోండి, ఇండియన్ నేవీ వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే సముద్రంలో, విశాఖ సముద్రంలో నేవీ ఆఫీసర్లను కిడ్నాప్ చేస్తారంట. కిడ్నాప్ చేస్తే వీళ్ళు నేవీ ఆఫీసర్లు వచ్చి, మిగిలిన వాళ్ళు వచ్చి వాల్తేరు వీరయ్యని అడుగుతారు, వీరయ్య మా వాళ్ళను కాపాడు వీరయ్య అంటాడు. అప్పుడు వీరయ్య ఏది వేసుకొని పోతాడు? పడవ వేసుకొని పోతాడు. పడవ సముద్రంలో పడవ వేసుకొని పోయి వానలో బీడి తాగుతాడు. కానీ బీడి ఆరిపోదు. చూసినారా లేదా? వానలో బీడి తాగుతాడు, బీడి ఆరిపోదు. అదే ట్విస్ట్ అనమాట. మళ్ళీ మేకప్ కూడా పోదు. అందుకే మన తెలుగు సినిమాలకు ఏంటివి ఆస్కార్ అవార్డులు రావు, భాస్కర్ అవార్డులే వస్తాయి మనకు. సరే, మొత్తం మీద ఎట్లన్న పోలే పడవలో పోయినాడా లేదా? ఆ పడవ ఎట్లుంటుంది నాయన? ఇట్లుంటుంది పడవ. ఆ పడవ ఎట్లుంటుంది? ఇలా ఉంటుంది కదా. ఈ పడవనే అధిక కోణ త్రిభుజాలు అంటారు అనమాట. అధిక కోణం చూడు, ఇట్లా సింబల్ ఉందంటే అధిక కోణం. సో ఈ విధంగా అధిక కోణాలు అనమాట. సో ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు డీమార్టో, వాల్మార్టో, మార్ట్ ఉంటాయి కదా, పెళ్ళి అవుతుంది పాపం. పెళ్ళి అయితేనే ఇంకా వీళ్ళు పోతారు. ఎవరు? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పోతారు. పెళ్లి కూతురు ఏం చేస్తుంది? ఇంకా కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేస్తుంటుంది. సో అది వేస్తే మనోనికి ఒక బండి ఇచ్చారు, ఇట్లా బండి ఇస్తే ఈ బండిలో వాడు దొబ్బుకుంటూ పోతాడు. ఈ బండిలో ఇట్లా దొబ్బుకుంటూ పోతుంటే హీరోయిన్ ఏం చేస్తుంది? ఐటమ్స్ అన్ని దాంట్లో వేస్తుంటుంది అనమాట. సో అట్లా ఆ బండి కూడా ఏ త్రిభుజం? అధిక కోణ త్రిభుజమే. ఆ బండి కూడా ఏ కోణం? త్రిభుజం వద్దులే, కోణం తీసుకున్నాం. ఏ కోణం? అధిక కోణము. సో ఇట్లా మన ఈ జామెట్రీ అనేది రియల్ లైఫ్లో ప్రతి చోట వాడతాం అనమాట. ఇంట్లో కుర్చీ ఉంటుంది, ఇంట్లో కుర్చీ ఇట్లుంటుంది కదా, ఇది ఏ డిగ్రీలో ఉంటుంది? 90 degreesలో ఉంటుంది. ఓకేనా. సో ఇది లంబకోణం అవుతుంది అనమాట. ఇంట్లో ఉండేటువంటి కుర్చీ ఇట్లా స్ట్రైట్గా ఉందనుకో, అది లంబకోణం అనమాట. ఈ విధంగా అంటే దీన్ని బట్టి ఏం చెప్తారంటే పడవల్లో ఆ కాలం ప్రజలు
అధిక కోణాల గురించి తెలుసు అని ఎలా చెప్తారంటే వాళ్ళు ఉపయోగించే పడవలను బట్టి. తర్వాత కొంతకాలానికి సింధు నాగరికత ప్రాంతంలో కొంతకాలానికి ఇవి ఏం దొరికినాయంటే తవ్వకాలు జరిపినారు. తవ్వకాలు జరిపితే ఆడ చక్రం దొరికిందట. ఆ చక్రాన్ని చూసి మన భారతీయ శాస్త్రవేత్తలు, ముఖ్యంగా గణిత శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే ఆ కాలం ప్రజలకు వృత్తాలను నిర్మించే సాధనాలు ఉన్నాయి అని చెప్పారు. ఆ కాలం ప్రజలకు వృత్తాన్ని నిర్మించే సాధనాలు ఉన్నాయని చెప్పారు. మరి వీళ్ళు సోషల్ ఏం చెప్పారంటే అక్కడ దొరికినది యాక్చువల్గా కుమ్మరి చక్రం దొరికింది అనమాట. కుమ్మరి చక్రం అంటే కుండలు తయారు చేసేది. సో ఆ కుమ్మరి చక్రాన్ని చూసి గణిత శాస్త్రవేత్తలు ఆ కాలం ప్రజలకు వృత్తాన్ని నిర్మించే సాధనాలు ఉన్నాయని చెప్పారు. అసలు వృత్తం అంటే ఏంటి? వృత్తం అంటే ఒక తలంలో ఒక స్థిర బిందువు నుండి సమాన దూరంలో గల బిందువుల సమితిని వృత్తం అంటారు. ఒక తలంలో ఒక స్థిర బిందువు నుండి సమాన దూరంలో గల బిందువుల సమితిని వృత్తం అంటారు. మన మ్యాథ్స్ శాస్త్రవేత్తలు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఈ భారతీయులు రేఖాగణితాన్ని ఎక్కడ ఉపయోగించారు? ఖగోళ శాస్త్ర పరిశోధనలో ఉపయోగించారు. అంటే ఇది కలియుగం. ప్రస్తుతం కలియుగం రన్నింగ్ 5500 సంవత్సరాలు. దీనికంటే ముందు ద్వాపర యుగం జరిగింది. ద్వాపర యుగంలోనే మన వాళ్ళు విపరీతమైనటువంటి ఆయుధాలు ప్రయోగించడం జరిగింది. బాణాలు వేశారు కదా, బాణాలు. సో ఈ బాణాలు ఇవి చూడు, ఇది కిరణం అంటాం. మనం మ్యాథ్స్లో ఏమంటాం? కిరణము అంటాం. సో పాశుపతాస్త్రం, అర్జునుడు పాశుపతాస్త్రం కోసం తపస్సు చేశాడు అని చెప్తాం కదా. మళ్ళా అభిమన్యుడు చక్రం తీసుకొని యుద్ధం చేస్తాడు. ఓకేనా? వీళ్ళు మహారథులు అంటారు అనమాట. మహారథులు అంటే వేల మందిని చంపేవాళ్ళు అనమాట. 10,000 మందిని చంపుతారు. అటువంటి వాళ్ళను మహారథులు అంటారు. అతిరథ మహారథులు అంటారు కదా. ఒక్కడే 10,000 మందిని చంపగలడు అనమాట. మళ్ళీ ఇవేని అడగదు, ఎట్లా చంపుతాడు, ఒకటి చంపుతారు, నీకు ఎందుకు అవన్నీ. సో ఇలా అనమాట. సో అంటే ఆ కాలం అంటే ద్వాపర యుగంలోనే భారతీయులు మ్యాథ్స్లో ఒక రేంజ్కి వచ్చేవారు. ద్వాపర యుగంలోనే భారతీయులు మ్యాథ్స్లో ఒక రేంజ్కి వచ్చారు. ఎట్లా సార్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే ప్రూఫ్. చక్రం ఉంది కదా, అభిమన్యుడు చక్రంతో యుద్ధం చేశాడు కదా. చక్రం అంటేనే ఏంటి? వృత్తము అని అర్థం అనమాట. ఈ విధంగా మన భారతీయులు గతంలోనే మ్యాథ్స్లో పూర్తి స్థాయిలో హైలీ ఇంటెలిజెన్స్ అనమాట. రైట్? అధిక కోణం అంటే ఏంటి? 90కి ఎక్కువ 180కి తక్కువ ఉంటే దాన్ని ఏమంటారు? అధిక కోణ త్రిభుజము. త్రిభుజం కదా, అధిక కోణము అంటారు అనమాట. అంటే 90 డిగ్రీలకు ఎక్కువ 180కి తక్కువ ఉంటుంది. సో దీన్ని గురు కోణము అని కూడా చెప్తారు అనమాట. ఇంగ్లీష్లో ఏమంటారు? అబ్ట్యూజ్ యాంగిల్ అంటారు అనమాట. మరి 180 డిగ్రీలు ఉందనుకో, దీన్ని ఏమంటారంటే సరళ కోణము అంటారు అనమాట. 180 డిగ్రీలు ఉంటే సరళ కోణము అంటారు అనమాట. స్ట్రైట్ లైన్ అంటారు అనమాట. స్ట్రైట్ లైన్ అంటే సరళ కోణం అనమాట. ఇలా ఉంటుంది స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అంటే ఇలా ఉంటుంది అనమాట. ఎప్పుడు ఏర్పడుతుంది సార్ స్ట్రైట్ లైన్ అంటే? గడియారంలో సమయం 6 గంటలు అయింటుంది చూడు. సో 6 గంటలు అయింటుంది. 6 గంటలు ఎట్లా ఉంటుంది? ఇట్లా ఉంటుందా లేదా టైంలో? సో ఇది సరళ కోణము అంటే. తర్వాత 180కి ఎక్కువ 360 డిగ్రీలకు తక్కువ ఉందనుకో, దీన్ని ఏమంటారంటే పరావర్తన కోణం అంటారు. 180కి ఎక్కువ 360కి తక్కువ ఉంటే దాన్ని ఏమంటారు? పరావర్తన కోణం అంటారు. రిఫ్లెక్స్ యాంగిల్ అంటారు ఇంగ్లీష్లో. రిఫ్లెక్ట్ యాంగిల్ అంటారు. సో ఇట్లా స్టార్ట్ అవుతుంది వీటి నుంచి ఇట్లా. సో 180 నుంచి 359 వరకు ఉండాలి. సో అలా డయాగ్రామ్ ఇట్లా వస్తుంది. దీన్ని ఏమంటారు? పరావర్తన కోణము అంటారు అన్నమాట. మరి 360 డిగ్రీలు ఉందనుకోండి, సంపూర్ణ కోణం అంటారు. 360 డిగ్రీలు ఉంటే సంపూర్ణ కోణము అంటారు అనమాట. సో కంప్లీట్ యాంగిల్ అనమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఆడికే వస్తుంది అనమాట. ఇవి కోణాల యొక్క పేర్లు. ఏమేమి తెలుసుకున్నాం? 0 డిగ్రీలు ఉంటే శూన్యకోణం. డయాగ్రామ్ రాద్దానికి ఎప్పుడు ఏర్పడుతుంది శూన్యకోణం? గడియారంలో సమయం 12 గంటలు అయినప్పుడు. మరి 0కి ఎక్కువ 90కి తక్కువ ఉంటే అల్పకోణం అంటారు. ఇట్లా ఉంటుంది. తర్వాత 90 డిగ్రీలు ఉంటే లంబకోణం, రైట్ యాంగిల్ అంటారు. ఇట్లా ఉంటుంది. సో తర్వాత 90కి ఎక్కువ 180కి తక్కువ ఉంటే అధిక కోణం అంటారు. ఈ విధంగా ఉంటుంది. తర్వాత 180 డిగ్రీలు ఉంటే సరళ కోణం అంటారు. ఈ విధంగా ఉంటుంది. సో తర్వాత నెక్స్ట్ 180కి ఎక్కువ 360కి తక్కువ ఉంటే పరావర్తన కోణం అంటారు. సో తర్వాత 360 డిగ్రీలు ఉంటే సంపూర్ణ కోణం అంటారు. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ కోణాల రకాలు తెలుసుకుందాం. రైట్? ఇప్పుడు ఈ కోణాల రకాలు తెలుసుకుందాం. కోణాలకు రకాలు ఏంటి సార్ అని అంటారు అనమాట. ఏం లేదు, చెప్తా. ఫస్ట్ పూరక కోణం అనేది తెలుసుకుందాం. పూరక కోణం. పూరక కోణాలు అంటే ఏంటంటే రెండు కోణాల మొత్తము 90 డిగ్రీలు అయితే, రెండు కోణాల మొత్తము 90 డిగ్రీలు అయితే వాటిని పూరక కోణాలు అంటారు అనమాట. ఓకేనా? రెండు కోణాల మొత్తము
90 డిగ్రీలు అయితే వాటిని పూరక కోణాలు అంటారు. సో రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే పూరక కోణాలు అంటారు. సో మరి సంపూరక కోణాలు అనేవి తెలుసుకుందాం. సంపూరక కోణాలు. సంపూరక కోణాలు అంటే రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలు అయితే, రెండు కోణాల మొత్తము 180 డిగ్రీలు అయితే వాటిని ఏమంటారు? సంపూరక కోణాలు అంటారు అన్నమాట. సో తర్వాత రెండు కోణాల మొత్తము 360 డిగ్రీలు అయిందనుకో, దాన్ని ఏమంటారంటే సంయుగ్మ కోణం అంటారు. ఓకేనా? రెండు కోణాల మొత్తము 360 డిగ్రీలు అయితే దానిని ఏమంటారు? సంయుగ్మ కోణాలు అంటారు అనమాట. ఈ విధంగా పూరక కోణాలు అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి. రెండు కోణాల మొత్తం 90 డిగ్రీలు అయితే పూరక కోణాలని, రెండు కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే సంపూరకాలని, సంపూరక కోణాలు అనొచ్చు, సంపూరకాలని కూడా అంటారు అనమాట. సో తర్వాత రెండు కోణాల మొత్తం 360 డిగ్రీలు అయితే దాన్ని ఏమంటారు? సంయుగ్మ కోణాలు అంటారు. ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం. ఏంటంటే 40 డిగ్రీల పూరక కోణం ఎంత అంటాడు? 40 డిగ్రీల పూరక కోణం ఎంత అంటే ఒకటి 40 ఉందనుకో, ఇంకోటి ఏమవుతుంది? ఆటోమేటిక్గా 50 అవుతుంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే వాళ్ళ డాడీ ఉంటాడు కదా, ఇద్దరు కొడుకులు లేదా ఒక కొడుకు బిడ్డ లేదా ఇద్దరు బిడ్డలు ఉంటారు అనుకో. సో ఇద్దరికి కలిపి వాళ్ళ డాడీ 90 రూపాయలు ఇస్తాడు. సో ఒకటి 40 తీసుకున్నాడు, ఇంకా ఎంత ఉంటుంది? 50 రూపాయలు ఉంటుంది. అంతేగాని 40 + b = 90 + 40 అవతల పంపిస్తే 90 - 40 = 50 అంటే చీప్ అవుతావు. అట్లాంటి గుర్తుపెట్టుకోవాకు. సో ఎంత? వాళ్ళ డాడీ ఇద్దరు కలిపి 90 రూపీస్ ఇచ్చినాడు. ఒకటి 40 ఎత్తకపోయినాడు, ఇంకా ఎంత ఉంటుంది? 50 ఉంటుంది. అలా x డిగ్రీల పూరక కోణం ఏమవుతుందంటే, x డిగ్రీల పూరక కోణం ఏమవుతుందంటే 90 - x అవుతుంది. సో అదే విధంగా సంపూరక కోణం తీసుకుందాం. x డిగ్రీల సంపూరక కోణం ఏమవుతుంది? 180 - x. ఇది గుర్తుపెట్టుకోండి. x డిగ్రీల సంయుగ్మ కోణం, x డిగ్రీల సంయుగ్మ కోణం ఎంత? 360 - x. ఈ విధంగా మనకు క్వశ్చన్లు వస్తాయి కంపల్సరీగా. 50 డిగ్రీల పూరక కోణం ఎంత అంటాడు. ఓకేనా? x డిగ్రీల పూరక కోణం దాని సంపూరక కోణంలో 25% అయితే x విలువ ఎంత అంటాడు. ఇలాంటివి అడుగుతాడు. కాబట్టి ఈ బేసిక్ ఫౌండేషన్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. బేసిక్ తెలుసుకోకుండా నేను ప్రాబ్లం చేస్తా అంటే ఎత్తిపోతావు. ఓకేనా? సో అట్లా పనులు చేయకు. అందుకోసమే మీకు లైన్ టు లైన్ నీట్గా టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి అంశము నీట్గా దాన్ని కట్ చేసి మీకు మైండ్లో ఎక్కించడం జరుగుతుంది. అందుచేత మీరు ఖచ్చితంగా నీట్గా నేర్చుకోవాలి సబ్జెక్టు. సో తర్వాత ఇవి కోణాలకు సంబంధించినటువంటి అంశాలు. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ పదం తెలుసుకుందాం. ఏంటి అంటే రేఖీయ ద్వయం. రేఖీయ ద్వయం, దీన్ని ఇంగ్లీష్లో లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్ అంటారు. లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్, రేఖీయ ద్వయం. పేరులోని ద్వ అంటే రెండు. ఒక జత ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే దాన్ని రేఖీయ ద్వయం అంటారు. ఒక జత ఆసన్న కోణాల మొత్తం అంటే ఇట్లా డి కోణం అంటే ఇదే కదా, 180 డిగ్రీస్ ఉంటే దాన్ని డి కోణం కదా. సో అలా ఒక జత ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే దాన్ని ఏమంటారు? రేఖీయ ద్వయం అంటారు. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒక 70 డిగ్రీలు, ఇది అధిక కోణం కదా, ఇది ఒక 110 డిగ్రీలు ఉందనుకో, దాని పక్కన ఎంత ఉంటుంది? 70 డిగ్రీలు ఉంటుంది. ఇలా ఉంటే ఒక జత ఆసన కోణాలు అంటే ఏంటి? పక్కపక్కన ఉన్నటువంటి కోణాలు. ఆసన్న కోణాలన్నా సన్నిహిత కోణాలన్నా ఒకటే చూడండి. సో ఇలా ఒక జత ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీలు అయితే దాన్ని ఏమంటారు? రేఖీయ ద్వయం అంటారు. రైట్, నెక్స్ట్ వన్ ఖండన రేఖలు అనేటువంటి ఒక పదం తెలుసుకుందాం. ఖండన రేఖలు. ఓకేనా? సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటారు. ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో రెండు రేఖలు ఒకే ఒక బిందువు వద్ద ఖండించుకుంటే, రెండు రేఖలు ఒకే ఒక బిందువు వద్ద ఖండించుకుంటే వాటిని ఖండన రేఖలు అంటారు. రెండే ఖండించుకోవాలా, రెండు రేఖలు ఒకే ఒక బిందువు వద్ద ఖండించుకుంటే వాటిని ఖండన రేఖలు అంటారు. మరి ఈ బిందువుని ఏమంటారంటే ఖండన బిందువు అంటారు. ఈ బిందువుని ఏమంటారు? ఖండన బిందువు అంటారు. నెక్స్ట్ అనుశక్త రేఖలు. అనుశక్త రేఖలు లేదా మిలిత రేఖలు. మిలిత రేఖలు. ఓకేనా? సో మూడు అంతకన్నా ఎక్కువ రేఖలు ఒకే ఒక బిందువు వద్ద ఖండించుకుంటే వాటిని అనుష్కా రేఖలు అంటారు. ఓకేనా? అనుష్క గుర్తుపెట్టుకో, ఎక్కువ డబ్బులు తీసుకుంటారు కదా, అట్లా అనుశక్త రేఖలు. ఓకేనా? మూడు అంతకన్నా ఎక్కువ రేఖలు ఒకే ఒక బిందువు వద్ద ఖండించుకుంటే వాటిని ఏమంటారు? అనుష్కా రేఖలు అంటారు. లేదా
ఏమంటారు మిలిత రేఖలు అంటారు అనమాట. అంటే అనుశక్త రేఖలు అంటే ఏంటి, 3 అంతకన్నా చూడు ఎక్కువ రేఖలు ఒకే ఒక బిందువు వద్ద ఖండించుకున్నాయి కాబట్టి వీటిని ఏమంటారు అనుశక్త రేఖలు. మరి ఆ బిందువుని ఏమంటారు అనుశక్త బిందువు అంటారు అనమాట, లేదా మిలిత బిందువు అంటారు. ఎక్కువ మిలిత అనే పదాలు వాడుతుంటారు తెలుసుకోండి. సమాంతర రేఖలు అనేటువంటి ఒక పదం తెలుసుకుందాం. అసలుకు సమాంతరాలు అంటే ఏంటో తెలుసుకుందాం. సమాంతరాలు అంటే ఏంటి అంటే సమాంతరము అంటే గుర్తుపెట్టుకో, 2 రేఖల మధ్య దూరం సమానమైందనుకో దాన్ని సమాంతరాలు అంటారు. ఓకేనా. సో 2 రేఖల మధ్య దూరం అనేది సమానమైతే వాటిని సమాంతరాలు అంటారు. భారతదేశంలో రైలు పట్టాలు అన్నీ సమాంతరాలే. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రైలు పట్టాలు మొత్తం బ్రాడ్ గేజే. సో మీటర్ గేజ్ బ్రాడ్ గేజ్, గతంలో మీటర్ గేజ్ ఉండేది, ఇప్పుడు బ్రాడ్ గేజ్. ఓకేనా. సో అంటే వాటి మధ్య డిస్టెన్స్ అన్ని సేమ్ ఉంటాయి కదా, అలా అనమాట. చూసారా లేదా రైలు పట్టాలు ఏంపా. ఓకేనా. సో ఏ సందర్భంలో చూసారు, రైలు ఎక్కాలనుకున్నప్పుడు చూసారా, రైలు దిగాలన్నప్పుడు చూసారా, లేదా రైలు కిందికి పోవాలన్నప్పుడు చూసారా. సో అలా ఏ సందర్భంలో చూసినా రైలు పట్టాలన్నీ ఏమవుతాయి సమాంతరాలు అవుతాయి అనమాట. అంటే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రైలు పట్టాలంతా వాటి మధ్య దూరం సమానంగా ఉంటుంది. ఇవి సమాంతరాలు అంటే. సో రైట్, ఇప్పుడు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనేది తెలుసుకుందాం. ఏంటంటే తిర్యక్ రేఖ, ట్రాన్స్వర్సల్ లైన్ అంటారు అనమాట. తిర్యక్ రేఖ టెక్స్ట్ బుక్లలో తిర్యక్ రేఖ అని ఉంటుంది, నో ప్రాబ్లం. సో అది సంస్కృత పదం కాబట్టి మనం విడగొట్టి తిర్యక్ రేఖ అని పెడదాం. ఓకేనా. ట్రాన్స్వర్సల్ లైన్, ట్రాన్స్వర్సల్ లైన్ అనమాట. సో ఏంటి తిర్యక్ రేఖలు అంటే 2 సమాంతర రేఖలను, సో ఇందాక మనం సమాంతరం అంటే తెలుసుకున్నాం, 2 సమాంతర రేఖలను వేరొక రేఖ 2 వేరు బిందువుల వద్ద ఖండిస్తే ఆ ఖండించే రేఖను తిర్యక్ రేఖ అంటారు. 2 సమాంతర రేఖలు, ఇది ఎల్ అనుకో, ఇది ఎం అనుకో. ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం. దీన్ని ఎలా రాస్తామంటే ఇలా రాస్తాం అనమాట. ప్యారలల్ అంటే 2 నిలువు గీతలు రాయాలి. ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం. 2 సమాంతర రేఖలను వేరొక రేఖ, దీని పేరు పి పెడదాం. వేరొక రేఖ 2 వేరు బిందువుల వద్ద, అంటే ఈడ వేరుంది ఈడ వేరుంది, ఇలా 2 సమాంతర రేఖలను వేరొక రేఖ 2 వేరు బిందువుల వద్ద ఖండిస్తే ఆ ఖండించే రేఖను తిర్యక్ రేఖ అంటారు. ఇక్కడ పి అనేది తిర్యక్ రేఖ అవుతుంది. ఇక్కడ పి అనేది తిర్యక్ రేఖ. మరి ఎల్ఎంలు ఏమవుతాయి సమాంతర రేఖలు అవుతాయి. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం తెలుసామంటే తిర్యక్ రేఖ ఏర్పరిచే కోణాలు తెలుసుకుందాం. డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్, డెఫినేషన్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలా. సో ఇప్పుడు తిర్యక్ రేఖ ఏర్పరిచే కోణాలు, తిర్యక్ రేఖ ఏర్పరిచే కోణాలు అనమాట. మరి తిర్యక్ రేఖ ఏర్పడినప్పుడు ఎన్ని కోణాలు ఏర్పడతాయో చూద్దాం. సో ఇలా ఉంది కదా, ఇక్కడ ఒక సర్కిల్ ఏర్పడుతుంది. సర్కిల్ అంటే మొత్తం ఎన్ని డిగ్రీలు 360 డిగ్రీలు ఏర్పడతాయి. సో దీనికంటే ముందు మీకు ఒక డెఫినేషన్ చెప్తా. శీర్షాభిముఖ కోణాలు అనేటువంటి ఒక పదం తెలుసుకున్నాం. శీర్షాభిముఖ కోణాలు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటారు అనమాట. వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. శీర్షాభిముఖ కోణాలంటే వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఏంటి ఈ శీర్షాభిముఖ కోణాలంటే ఇంతకుముందు ఖండన రేఖలు తెలుసుకున్నాం కదా, సేమ్ అదే ఇది కూడా. ఖండన రేఖలకు మధ్యలో కోణాలు అనేది ఏర్పాటు చేసామనుకో దాన్ని శీర్షాభిముఖ కోణాలు అంటారు. పేరులో చూడు, శీర్షము అభిముఖము కోణాలు. అంటే శీర్షానికి అభిముఖం అంటే ఆపోజిట్, శీర్షానికి అభిముఖంగా ఉండే కోణాలను శీర్షాభిముఖ కోణాలు అంటారు. అంటే చూడు ఇది శీర్షం, సో దీనికి ఎదురుగా ఇది ఉంటుంది. సో అంటే దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సినది ఎదురెదురు కోణాలు సమానం. ఇలాంటి పొజిషన్ ఎప్పుడైనా యాంగిల్స్ వచ్చినాయనుకో ఈక్వల్ గుర్తుపెట్టుకో. ఇది 50 డిగ్రీస్ అయితే ఇది కూడా 50 డిగ్రీస్. సో తర్వాత స్ట్రైట్ లైన్ అంటే మనం తెలుసుకున్నాం కదా, స్ట్రైట్ లైన్ అంటే 180 డిగ్రీస్. లైన్ మొత్తం 180 డిగ్రీస్. సో ఇప్పుడు ఇటు నుంచి ఇటు వరకు ఇది 50 ఉంది కదా, మరి ఇది ఎంత అవుతుంది 130 డిగ్రీస్ అవుతుంది. సో ఇది 130 కాబట్టి దీనికి ఆపోజిట్లో ఇది కూడా 130. మొత్తం మీద నువ్వు గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే ఇటు నుంచి ఇటు వరకు 180 డిగ్రీస్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇటు వరకు 180 డిగ్రీస్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇటు వరకు 180 డిగ్రీస్ అవుతుంది. ఈ విధంగా 180 ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఎదురెదురు కోణాలు సమానం దేంట్లో శీర్షాభిముఖ కోణాల్లో. ఓకేనా రైట్. ఇప్పుడు కొంచెం పాస్ట్కి వెళ్దాం, శీర్షాభిముఖ కోణాల్లోకి వెళ్దాం. అంటే తిర్యక్ రేఖకు సంబంధించి తిర్యక్ రేఖ ఏర్పరిచే కోణాలు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు దీనికి ఒక్కొక్క దానికి పేరు పెడదాం. యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5, యాంగిల్ 6, యాంగిల్ 7, యాంగిల్ 8. అంటే తిర్యక్ రేఖకు సంబంధించి 8 కోణాలు అనేటివి ఏర్పడడం జరుగుతుంది. తిర్యక్ రేఖలో ఎన్ని కోణాలు 8 కోణాలు. ఇప్పుడు వాటికి పేర్లు పెడదాం.
మనం పేర్లు పెట్టండి, నేనేం పెట్టను పేర్లు, అక్కడ ఉండేది చెప్తా. ఈ చూడండి గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఏమంటారంటే రేఖాగణితం నేను రాసినట్టు. చూడండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. రేఖాగణితం ఎవరు రాయలే. రేఖాగణితం ఎవరు రాసినారంటే మన భారతీయ శాస్త్రవేత్తలైనటువంటి బౌద్ధాయనుడు, ఆపస్తంభ కాత్యాయన మరియు యూక్లిడ్ వీళ్ళు రాశారు. మన వాళ్ళు ఏమని చేసినా మాడిఫై చేసి రాస్తారు. సో అది నేనైతే రాయలేదు రేఖాగణితం, టెక్స్ట్ బుక్లో ఉన్నట్టు చెప్తాను. ఓకేనా? సో రైట్. సో ఇది తిర్యక రేఖ ఏర్పరిచే కోణాలు ఎన్ని కోణాలు ఏర్పడతాయి? 8 కోణాలు ఏర్పడతాయి. యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 3, యాంగిల్ 4, యాంగిల్ 5. యాంగిల్ అనేది చదవాలి. సో ఇప్పుడు లోపల ఉన్నాయి కదా, ఈ లోపల ఉన్నటువంటి కోణాలు అంతర కోణాలు అవుతాయి. లోపల 3, 4, 5, 6 ఉన్నాయి కదా, ఇవి అంతర కోణాలు అవుతాయి. మరి బయట ఉండే కోణాలు ఏమవుతాయి? బాహ్య కోణాలు అవుతాయి. ఇప్పుడు ఒక్కొక్క దాని పేర్లు తెలుసుకుందాం. సో తిర్యక రేఖకు ఒకే వైపున గల కోణాలు అని, లేదంటే డైరెక్ట్ ఏకాంతర కోణాలు రాస్తా స్టార్టింగ్లోనే. ఏకాంతర కోణాలు, ఏకాంతర కోణాలు, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు అన్నమాట. ఓకేనా? ఏకాంతర కోణాలు అంటే లోపల ఆపోజిట్గా ఉన్నటువంటి కోణాలు. 4కి ఆపోజిట్ 6, 3కి ఆపోజిట్ 5. ఇవి ఏకాంతర కోణాలు. ఏకాంతర, ఏకా ప్లస్ అంతరం. ఏ సంధి సార్? ఓకేనా? మాకేం తెలుదు. ఓకేనా? సో అది ఏ సంధన కానీ మాకు సంధితో పనిలే, విడకూడదాం. ఏకా ప్లస్ అంతరం. ఏకా అంటే ఒకే అనుకునేరు, ఆపోజిట్. ఓకేనా? ఏకా అంటే ఒకటి కాదు, సమానం అని. సో అంటే అంతర కోణాలు ఆపోజిట్గా, దీని ఆపోజిట్ అనమాట. ఏకా అంటే ఆపోజిట్. ఏకాంతర కోణాలు అంటే ఏకాంతరం అంటే లోపల ఆపోజిట్గా ఉన్నటువంటి కోణాలు. సో ఇది ఏకాంతర కోణాలు. ఏంటంటే ఏకాంతర కోణాలు యాంగిల్ 3, యాంగిల్ 5, మళ్ళా అదేవిధంగా యాంగిల్ 4, యాంగిల్ 6. ఇవి ఏకాంతర కోణాలు. మళ్ళా తర్వాత ఏక బాహ్య కోణాలు. ఏక బాహ్య కోణాలు, ఏక బాహ్య కోణాలు అంటే పేరులోనే చూడండి. ఈ రేఖాగణితం మీకు చాలా ఈజీ. ఈ వర్డ్స్ను మీరు అర్థం చేసుకోవాలా. ఏక బాహ్య, బయట ఆపోజిట్గా ఉన్నటువంటి కోణాలను ఏక బాహ్య కోణాలు అంటారు. ఇప్పుడు బయట ఆపోజిట్ 1కి ఆపోజిట్ 7 కాబట్టి యాంగిల్ 1, యాంగిల్ 7 ఇది ఒక జత. మళ్ళా తర్వాత యాంగిల్ 2కి ఆపోజిట్ యాంగిల్ 8, యాంగిల్ 2, యాంగిల్ 8. ఇవి ఏక బాహ్య కోణాలు. తర్వాత సంగత లేదా సదృశ్య లేదా అనురూప కోణాలు. సంగత లేదా సదృశ్య లేదా అనురూప కోణాలు. సంగత లేదా సదృశ్య లేదా అనురూప కోణాలు. మరి ఏంటి సార్ ఈ సంగత లేదా సదృశ్య లేదా అనురూప కోణాలు అంటే? చూడు, బయట పైనుండేది, లోపల కింద ఉండేది. ఇట్లా గుర్తుపెట్టుకో గుడి గుర్తులు. బయట పైన ఉంది, లోపల కింద ఉండాలి. బయట పైన, లోపల బయట. సో అలా అనమాట. సో బయట లోపల, పైన కింద. సో బయట పైన ఉండేది, లోపల కింద ఉండేది. అంటే ఒకే వైపు ఉండాలి. అది కూడా ఒకే వైపు ఉండాలా. బయట పైన ఉండాలా, లోపల కింద ఉండాలా. అంటే యాంగిల్ 1, యాంగిల్ 5. మరి ఇప్పుడు లోపల పైన ఉండాలా, బయట కింద ఉండాలా. సో ఇప్పుడు యాంగిల్ 4, యాంగిల్ 8. మరి ఈ సైడ్ సేమ్ అట్లనే యాంగిల్ 2, యాంగిల్ 6, యాంగిల్ 2, యాంగిల్ 6. మళ్ళీ యాంగిల్ 3, యాంగిల్ 3, యాంగిల్ 7, యాంగిల్ 3, యాంగిల్ 7. ఇవి సంగత లేదా సదృశ్య లేదా అనురూప కోణాలు అంటే రైట్. తర్వాత ఇంకా ఏమొస్తాయంటే తిర్యక రేఖకు ఒకే వైపు గల అంతర కోణాలు. తిర్యక రేఖకు ఒకే వైపు గల అంతర కోణాలు, వీటిని ఏమంటారంటే సహా అంతర కోణాలు అంటారు అనమాట. సో ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు, సహా అంతర కోణాలు. ఓకేనా? ఒకే తిర్యక రేఖకు ఒకే వైపు గల అంతర కోణాలు ఏమేమి వస్తాయి? యాంగిల్ 4, యాంగిల్ 5 వస్తాయి. ఈ సైడ్ యాంగిల్ 3, యాంగిల్ 6 వస్తుంది. తిర్యక రేఖకు ఒకే వైపు గల బాహ్య కోణాలు యాంగిల్ 1, యాంగిల్ 8. ఈ సైడ్ యాంగిల్ 2, యాంగిల్ 7. సో ఈ విధంగా తిర్యక రేఖకు ఒకే వైపు గల బాహ్య కోణాలు, తిర్యక రేఖకు ఒకే వైపు గల అంతర కోణాలు అనే అంశాలు అనేవి మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇదే తిర్యక రేఖకు సంబంధించి తిర్యక రేఖ ధర్మాలు అనేది తెలుసుకుందాం. తిర్యక రేఖ ధర్మాలు మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా తిర్యక రేఖ ధర్మాలు. తిర్యక రేఖ ధర్మాలు ఏంటివయ్యా అంటే ఇందాక మనం తెలుసుకున్నాం కదా. ఏంటి అంటే ఏకాంతర కోణాలు, ఏక బాహ్య కోణాలు, సంగత లేదా సదృశ్య కోణాలు అని తెలుసుకున్నాం కదా.
ఇప్పుడు తిర్యగ్రేక ధర్మాలు ఏంటంటే ఏకాంతర కోణాలు సమానం, గుర్తుపెట్టుకో, ఏకాంతర కోణాలు సమానం, మళ్ళా ఏకబాహ్య కోణాలు సమానం, సంగత లేదా సదృశ లేదా అనురూప కోణాలు సమానం. ఓకేనా, ఇవి తిర్యగ్రేఖకి సంబంధించి. తిర్యగ్రేఖ ధర్మాలు అనేటివి ఏం తెలుసుకున్నాం? ఏకాంతర కోణాలు సమానం, ఏకబాహ్య కోణాలు సమానం, సంగత లేదా సదృశ లేదా అనురూప కోణాలు సమానం. తర్వాత తిర్యగ్రేఖకు ఒకే వైపు గల అంతర కోణాల మొత్తం, తిర్యగ్రేఖకు ఒకే వైపు గల అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలుగా ఉంటుంది. తిర్యగ్రేఖకు ఒకే వైపు గల అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు. అంటే ఫర్ సపోజ్ ఇడ 50 డిగ్రీస్ తీసుకున్నాం అనుకో, మరి ఇది ఎంత ఉంటుంది? 130 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఈ రెండింటి మొత్తం 180 ఉండాలి, గుర్తుపెట్టుకోండి. తిర్యగ్రేఖకు ఒకే వైపు గల అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు ఉంటుంది. అదేవిధంగా తిర్యగ్రేఖకు ఒకే వైపు గల బాహ్య కోణాల మొత్తం కూడా 180 డిగ్రీలుగానే ఉంటుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది 50 అనుకో, ఇది ఫర్ సపోజ్ ఇది 130 తీసుకుందాం, మరి ఇది ఎంత ఉంటుంది? 50 ఉంటుంది. ఓకేనా, ఇంతకుముందు మనం ఒకటి తెలుసుకున్నాం ఏంటి? ఏకాంతర కోణాలు సమానము అని. ఏకాంతర కోణాలు అంటే ఇప్పుడు లోపల ఇది 50 ఉంది, మరి దీనికి ఆపోజిట్ ఏముంటుంది? ఇది ఉంటుంది, ఇది కూడా 50నే అవుతుంది. మరి ఇది 130 ఉంది, దీనికి ఆపోజిట్ ఇది కూడా ఈక్వల్ కావాలి, మరి ఇది ఎంత అవుతుంది? 130 అవుతుంది. ఇది 130. ఇప్పుడు చూడు, మళ్ళీ ఇంకోటి తెలుసుకున్నాం, సంగత లేదా సదృశ్య లేదా అనురూప కోణాలు సమానం అని తెలుసుకున్నాం. ఇది 130, ఇది చూడు, ఇది కూడా 130, ఇది 50, మరి ఇది ఎంత ఉంటుంది? ఇక్కడ కూడా 50 ఉంటుంది. ఓకేనా, సో ఇది 130 ఉంది, ఇక్కడ 130 డిగ్రీస్ ఉంది, మరి ఇది ఎంత ఉండాలా? 130 ఉండాలా. సో ఈ విధంగా తిర్యగ్రేఖ ధర్మాలను బేస్ చేసుకొని ఇది పర్ఫెక్ట్గా వచ్చింది చూడు. ఏకాంతర కోణాలు సమానమైనయా? 130 130 50 50. తర్వాత ఏక బాహ్య కోణాలు సమానమైనయా లేదా? సో ఆపోజిట్ అనమాట, ఇది 130, ఇది కూడా 130 సమానమైనయా లేదా? సో ఇది 50, ఇది కూడా 50, ఇలా ఏక బాహ్య కోణాలు సమానమైనవి. నెక్స్ట్ తర్వాత సంగత లేదా సదృశ లేదా అనురూప కోణాలు సమానమైనయా లేదా తెలుసుకుందాం. 130, ఇది కూడా 130. సంగత కోణాలు అంటే ఏం తెలుసుకున్నాం? బయట పైన ఉండాలా, లోపల కింద ఉండాలా. సో అవి సమానం అన్నమాట. ఇది 50, లోపల పైన ఉంది, బయట కింద ఉంది 50, ఈ సైడ్ 50, ఇక్కడ 50, 130 130, ఇవి అనమాట. సో తర్వాత ఇంకో రూల్ ఏం చెప్పినాం? తిర్యగ్రేఖకు ఒకే వైపు గల అంతర కోణాలు మొత్తం 180 డిగ్రీలు ఉన్నాయా లేదా? 180 వచ్చేసింది చూడు. తిర్యగ్రేఖకు ఒకే వైపు గల బాహ్య కోణాల మొత్తం 180 వచ్చిందా లేదా? 130 50. సో ఈ విధంగా తిర్యగ్రేఖ ధర్మాలు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి తిర్యగ్రేఖ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. తిర్యగ్రేఖ లేని టెట్ ఎగ్జామే లేదు. సో డిఎస్సికి ఇది అడగచ్చు, అడగకపోవచ్చు, దీని మీద ఒక ప్రాబ్లం చేయొచ్చు. ఎందుకంటే రేఖలు కోణాల నుంచి టెట్టుకు అయితే పక్కాగా వస్తాయి. డిఎస్సికి మనం ఇంకా అప్డేట్ వర్షన్ అడుగుతాడు. త్రిభుజాలకు సంబంధించి థియరీ పార్ట్ అడుగుతాడు ఎక్కువ, చతుర్భుజాలకు సంబంధించి అడుగుతాడు, వృత్తాలకు సంబంధించి అడుగుతాడు. ఇది ఇంకా కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే, స్టార్టింగ్లోనే ఉన్నాం మనం. కాబట్టి తిర్యగ్రేఖ నుంచి ఖచ్చితంగా టెట్కి అయితే 100% క్వశ్చన్స్ వస్తాయి. 2 క్వశ్చన్లు వస్తాయి పక్కాగా. కానీ డిఎస్సికి మాత్రం వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. డిఎస్సికి పక్కాగా ఏమొస్తాయంటే త్రిభుజాలు, చతుర్భుజాలు, బహుభుజులు, వృత్తాలు, వీటి మీద ఖచ్చితంగా డిఎస్సిలో క్వశ్చన్స్ అడుగుతాడు. కాబట్టి వాటి కోసం మీరు ఖచ్చితంగా ఇవి ఇంతవరకే మనం యూట్యూబ్లో పెట్టేది, అంతకు మించి పెట్టం. ఎందుకు సార్ అంటే మరి యాప్ కొను లేటి ఏమైపోవాలి వాళ్ళు, మొత్తం యూట్యూబ్లో పెడితే వాళ్ళు ఏం కావాలా? డబ్బులు పెట్టుకున్నారు, ఒకరు 400 పెట్టుకున్నారు. సో కాబట్టి ఇది ఏంటంటే మేము ఎందుకు చెప్తున్నాము అంటే మీకు సబ్జెక్ట్ ఇస్తాము. ఇప్పుడు ఏది డబ్బులు లేని రాదు. ఇప్పుడు ఏదైనా సరే ఒక బుక్ మెటీరియల్ అనేది ప్రింట్ కావాలా, రిలీజ్ కావాలా. ఆ బుక్ రిలీజ్ కావాలంటే ఆ బుక్ రాసే అతనికి డబ్బులు ఇవ్వాలా, ఆ బుక్ టైప్ చేసే అతనికి డబ్బులు ఇవ్వాలా. ఏవి ఊరికి రావు. కాబట్టి డబ్బులు ఏవి ఊరికి రావని ఆయన ఊరికి అనలే, అర్థమైందే. సో కాబట్టి మనం ఏదో నేను కూడా చెప్తాను, సమాజ సేవ చేయాలని కాదు, మీకు మంచి సబ్జెక్ట్ అందించాలనేటువంటి ఒక మెయిన్ కాన్సెప్ట్తో దిగాను. సో సార్ మీకు డబ్బులు రావాలి, లచ్చలు రావంటే ఇప్పుడు ఏడొచ్చారా నాయన లచ్చలు? డ్యాన్సులు వేసేటోళ్ళకి వస్తాయి, డ్యాన్సులు, షార్ట్ ఫిలిం చేసుకుంటాకు, నా లవ్ ఫెయిల్ అయింది, ఇట్లా స్టోరీలు చెప్పుకునేటోళ్ళకి వస్తాయి. సో పొద్దున్నే పువ్వు ఇచ్చి నీకు గుడ్ మార్నింగ్ ఇట్లాంటి వాళ్ళకు వస్తాయి, బేబీ బంగారం అంటేటోళ్ళకు లచ్చలు వస్తాయి యూట్యూబ్లలో. మనకేం రావు. మీరు సపోర్ట్ చేయాల్సింది ఏంటి? మనలాంటి వాళ్ళకే సపోర్ట్ చేయాలి. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ మీకు సబ్జెక్ట్ నేర్పిస్తా పూర్తి స్థాయిలో. ఈ డిజిటల్ బోర్డు ఖర్చు ఎంత, లైట్ ఎంత, ఫ్యాన్లు ఎంత, ఏసీ ఎంత, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు దయచేసి అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటారా. సో తర్వాత మీరు మన ఛానల్ని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. నచ్చితేనే తీసుకో, నచ్చకుంటలే. మనం ఒకటే నిజాయితీగా మన సబ్జెక్ట్ నేను ఏదైతే చెప్తానో అదే చేస్తా, వేరేటివేం చెప్పను. నాకు గొప్పలు చెప్పేకి రాదు, భజన చేసేకి అసలు అంతకుమించి రాదు. ఓకేనా. సో కాబట్టి ఒకటే, నేను ఏదైతే చెప్తానో అదే చేస్తా. దట్ ఈజ్ విశ్వ. సో ఓకేనా. నా పేరు మీదే శ్రీ విశ్వ అకాడమీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి నేను ఏదైతే చెప్తానో అదే చేస్తా. కాబట్టి
నమ్మకం ఉంటే తీసుకో, లేకపోతే నేను బలవంతం ఏంలే. నేను ఇచ్చేది 100% క్వాలిటీ ఇస్తా. ఇంకో మాట కూడా చెప్తా, మన నోట్స్లోంచే క్వశ్చన్లు వస్తాయి పక్కా, ఇది మాత్రం. అంటే సార్ నువ్వు 40 చెప్పినావు, ఆడ 50 వచ్చింది, అది సంబంధం, మోడల్స్ దిగుతాయి అంతే, అవే మోడల్స్ క్వశ్చన్స్ వస్తాయి, గ్యారంటీ, అది మాత్రం 100% క్వశ్చన్స్ వస్తాయి. సో కాబట్టి మన యొక్క హార్డ్ వర్క్ అట్లే ఉంటుంది. ఇప్పుడు ఎంత చూడు టైం, ఒకసారి చూడు, ఇప్పుడు టైం చూపిస్తాను నీకు ఎంత. సో టైం ఎంత, 10 అయింది. సో 10 ఎంత, ఈరోజు ఆదివారం. సో ఈ వీడియో మళ్ళీ మంగళవారం రిలీజ్ చేస్తాం. సో కాబట్టి ఏంటంటే హార్డ్ వర్క్ ఒక రేంజ్లో ఉంటుంది మనది. సో కాబట్టి మీకు మేము ఏదైతే చెప్తామో అదే చేస్తాం. టెట్ వరకు 100 టెస్టులు ఇస్తా గ్యారంటీగా. డిఎస్సి వచ్చేసరికి మిగిలిన 100 టెస్ట్ ఇస్తా. సో తర్వాత డిఎస్సిలో ఒక 100 టెస్ట్ ఇస్తా, మళ్ళీ గ్రాండ్ టెస్ట్లో 100 ఇస్తా. సో కాబట్టి మొత్తం మీద 400 టెస్టులు రాస్తావు. 400 టెస్టులు రాస్తే 24 క్వశ్చన్ రావాలా టెట్కి, యాజ్ ఇట్ ఈస్ దిగుతాయి కంటెంట్ నుంచి. సార్ మళ్ళీ మెథడ్ చెప్పను, ఓన్లీ కంటెంట్. బాగా గుర్తుపెట్టుకో, కంటెంట్ సబ్జెక్టు మొత్తం దిగుతుంది. సో మెథడ్ నాకు సంబంధం లేదు, మెథడ్ అవసరమైనట్టు కొన్ని మాత్రమే చెప్తాను కాన్సెప్ట్, అది కూడా జామెట్రీలో వచ్చే మెథడే చెప్తా, వేరే మెథడ్ చెప్పను నేను. సో ఈ విధంగా నీకు సబ్జెక్ట్ నేర్పించే బాధ్యత నాది, ప్రాక్టీస్ చేయించే బాధ్యత నాది. యాప్లో పెడుతుంటా, ఈరోజు గ్రాండ్ టెస్ట్, రేపు గ్రాండ్ టెస్ట్కి అయితే 3 రోజుల ముందే చెప్తా, చాప్టర్ వైజ్ టెస్ట్కి అయితే 2 రోజుల ముందే చెప్తా. ఇప్పుడు మంగళవారం టెస్ట్ పెడతాను. సో ఇప్పుడు వరకు మనం సక్సెస్ఫుల్గా 6 టెస్టులు పెట్టడం జరిగింది, ఒక గ్రాండ్ టెస్ట్ పెట్టడం జరిగింది. అర్థమైందా? సో కాబట్టి ఇలా ఆ టెస్ట్కి వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేయడం జరుగుతుంది. సో కాబట్టి మనం అంతా ఒక రేంజ్లో హార్డ్ వర్క్ చేస్తున్నాము. నా ఒకటే కాన్సెప్ట్, మిమ్మల్ని ఉద్యోగులుగా చూడాలి. వచ్చే సంవత్సరం మీరందరూ, మనం అందరం సక్సెస్ మీట్లో కలుద్దాం ఖచ్చితంగా. మీతో ఉద్యోగాలు, నాకు మ్యాథ్స్ రాదు, మ్యాథ్స్ వస్తే జాబ్ వస్తుందని భయపడే వాళ్ళందరూ ఎవరు భయపడాకు, నేనుండా. ఓకేనా? మన యాప్ తీసుకో, యాప్లో నీట్గా రా, ఏమైనా డౌట్ ఉంటే వాట్సాప్ చేయి, నీకు పొద్దునకంతా రెస్పాన్స్ ఇస్తా. ఓకేనా? సో కాబట్టి మేము ఏదైతే చెప్తామో అదే చేస్తాం. రైట్? జై హింద్, గుడ్ నైట్.